హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఈరోజే నాకు పెళ్ళయింది. నేను నా భార్యను తన పుట్టింటి నుండి మా ఇంటికి తీసుకొని వెళ్తున్నాను. నేను నా భార్య కారులోకి ఎక్కి కూర్చునే ముందే అప్పటికే ఒక కుక్క వచ్చి కారు ముందు సీట్లో కూర్చుంది. ఇది జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క. దాన్ని చూడగానే నేను చాలా భయపడ్డాను, కానీ నేనెవ్వరికీ చెప్పలేదు. ఈ కుక్క ఎక్కడి నుంచి వచ్చింది అని నేను ఆశ్చర్యపోయాను. అందుకు మా మామగారు, అల్లుడు గారు, ఇది మా కూతురి కుక్క. నా కూతురు లేకుండగా అది ఉండలేదు. ఇక నుంచి ఇది మీతోనే ఉంటుంది. ఆ సమయంలో నేనేం చెప్పగలను? సరే మామగారు, దాన్ని తప్పకుండా మా వెంట తీసుకెళ్తాను, ఇబ్బంది ఏం లేదు అన్నాను. నాకు సమస్య ఎక్కడి నుంచే మొదలైంది. ఎందుకంటే ఆ కుక్క ఎప్పుడూ నా భార్యతోనే ఉంటుంది. నా భార్యను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. ఇక్కడ నా బంధువులందరూ ఏ భార్య అయినా కట్నం కింద కారో ఫ్రిడ్జో తీసుకొని వస్తుంది, కానీ నీ భార్య మాత్రం కట్నం కింద కుక్కను తెచ్చింది అని నన్ను హేళన చేయటం ప్రారంభించారు. ఇంతకు నీ భార్య ఈ కుక్కను ఎందుకు తెచ్చింది? ఈ మాటలకు నేను చాలా సిగ్గుపడ్డాను. ఈరోజు నా పెళ్లి రాత్రి. నేను నా గదిలోకి వెళ్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతానికి నా మనసులో ఉన్న ప్రశ్నలన్నీ తొలగించాను. ఎందుకంటే ఈ రాత్రి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుందని నాకు తెలుసు. ఇవేమీ ఆలోచించకుండగా నేను గదిలోకి వెళ్ళగానే నాకు ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఆ కుక్క అప్పటికే నా గదిలో మంచం మీద నేను పడుకునే స్థానంలో కూర్చొని ఉంది. పెళ్లి కూతురైన నా భార్య దాని తలపై చెయ్యి వేసి నెమురుతూ ఉంది. లిఖిత, నువ్వేం చేస్తున్నావు? ఇది ఇక్కడేం చేస్తుంది అనటంతో నా భార్య ఇలా చెప్పింది. ఇది ఇక్కడ లేకపోతే మరెక్కడుంటుంది? మీకు తెలుసు కదా, నేను లేకుండగా అది ఒక్క నిమిషం కూడా ఉండలేదని. ఈ టామీ ఇక్కడ ఎవరితోనూ స్నేహం చెయ్యలేదు. బయటికి వదిలేస్తే ఏదైనా జరుగుతుందేమో, అందుకే మన గదిలోనే ఉండటం మంచిది అని అనింది. అంటే దీని అర్థం ఏంటి లిఖిత? మన పెళ్లి రోజు రాత్రి కూడా ఇది ఇక్కడే ఉంటుందా? నా భార్య భుజాలు ఎగరేస్తూ అవును, నేను లేకుండగా టామీ ఉండలేదు అని చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఆ తర్వాత తను నాకు ఒక విషయం చెప్పింది. అది విన్న తర్వాత ఆశ్చర్యం అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. నా మెదడు పేలిపోతున్నట్లుగా అనిపించింది. ఈ కుక్క ఏం చేసిందంటే, పెద్దింటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని తనకు కోడలుగా తెచ్చుకోవాలని మా అమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది. ఆమె చూడటానికి ఎలా ఉన్నా సంపన్న కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని తీసుకొని వస్తానని చెప్పేది. కాబట్టే మా అమ్మ చాలా త్వరగా నా పెళ్లి సంబంధాన్ని లిఖితాతో ఫిక్స్ చేసింది. ఆ అమ్మాయి ఫోటో చూపించారు. ఆమె చూడటానికి పర్లేదు అనిపించేలా ఉంది, మరీ అంత అందంగా లేదు. కానీ వాళ్ళు పెళ్ళికయ్యే ఖర్చంతా మేము భరిస్తాము, మీరేది కోరినా మేము ఇస్తాము అన్నారు. మాకేమీ వద్దు అని మా అమ్మ అనటంతో వాళ్ళు కూడా వెంటనే ఇది చాలా మంచి విషయం, కట్నంపై దురాశతో కొడుకుకు పెళ్లి చేయట్లేదు మీరిలా అనటం మాకు చాలా బాగా నచ్చింది అన్నారు. నా మనసులో ఇలా అనిపించింది. వాళ్ళొక 2-3 సార్లు అడిగినా వద్దనే చెప్పాలనుకున్నాను. నేను నా కూతురికి చాలా ఇవ్వాలనుకున్నాను, కానీ మీరొద్దంటున్నారు కాబట్టి మీ ఇష్టప్రకారమే కానిద్దామన్నారు నాకు కాబోయే మామగారు. పెళ్ళికయ్యే ఖర్చులు వాళ్ళే భరిస్తామనటంతో మాకు లాభం వచ్చిందని మేము అనుకున్నాం. కానీ వారు కుక్కను కట్నంగా ఇవ్వటంతో నా బిల్డప్ గౌరవం అంతా పోయింది. మా మొదటి రోజు రాత్రి నా భార్య ఆ కుక్కను గదిలోకి తీసుకొని వచ్చింది. నేను మా అమ్మ చాలా బాధపడ్డాం. బంధువులు ఇక్కడ ఇంట్లో ఉండటానికి ఇష్టపడటం లేదు. పదే పదే ఈ కుక్కను కట్టేయండి, ఎవరి కుక్కను ఇంట్లోకి తీసుకొని వచ్చారో తెలియటం లేదు, ముందు దీన్ని బయట ఎక్కడో ఒక చోట కట్టేయండి అని పదే పదే చెబుతున్నారు. కుక్క వల్ల చాలా ప్రయోజనాలుంటాయి, కానీ ఎవరు దానిని గది లోపలికి తీసుకొని వెళ్తారు? అయినా రూమ్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? నేను నా భార్య ముందు ఏమీ చెప్పలేకపోయాను. ఆమె తండ్రి నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పారు. ప్రస్తుతం నాకు ఉద్యోగం లేదు బాబు, నీకు ఉద్యోగం వస్తే ఇంటిని మొత్తం నడిపించవచ్చు అని మా అమ్మ చెప్పింది. అందుకే నేను నా భార్య ముందు ఏమీ మాట్లాడలేకపోతున్నాను. దీన్ని ఆమె అలసుగా తీసుకొని ఇప్పుడు రోజు అదే ఆమె దినచర్యగా మారింది. రాత్రి కాగానే ఆ కుక్క నా భార్యను అంటిపెట్టుకొని నిద్రపోతుంది. అక్కడి నుంచి అస్సలు కదలదు. నేను టామీతో స్నేహం చేస్తే ఇప్పుడు ఎలా అయితే నీ మాట వింటుందో అది కూడా నా మాట వింటుంది. అందుకని నేను టామీ కోసం డాగ్ ఫుడ్ తెచ్చాను అని నా భార్యతో చెప్పాను. కానీ అది నాతో స్నేహం చేయటానికి రెడీగా లేదు.
నేను నా భార్య దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టగానే ఆ టామీ మొరుగుతుంది. దాని అరుపుల శబ్దంతో కుటుంబ సభ్యులందరూ నిద్రలేచేవారు. ఇంట్లో వయసుకు వచ్చిన చెల్లెలు మరియు తమ్ముడు ఉన్నారు. అయినా వాళ్ళేమనుకుంటారు? దాని అరుపుకు భయపడి నేను కూడా సైలెంట్గా నిద్రలోకి జారుకున్నప్పుడు నా భార్య కంప్లైంట్ చేయటం నేను వినేవాడిని. కానీ నేను ఆమె వైపు చూడగానే తను సైలెంట్ అయిపోయేది. ఇలా 2-3 సార్లు జరిగింది. దీనర్థం ఆమె నటిస్తుంది అని. అంతేకాదు, నా భార్య రోజంతా ఆ కుక్క వెంటనే ఉంటుంది. కొన్నిసార్లు ఆమె టామీ కోసం వంట చేసేది, దానికి తినిపించేది కూడా. మరియు ఇంకొన్నిసార్లు దానికోసం చాలా ఖరీదైన బొమ్మలు తెచ్చేది, దానితో ఆడుకునేది. ఒకరోజు సాయంత్రం, లిఖిత, ఇక చాలు, ఇప్పటికే చాలా పొద్దైపోయింది, లోపలికి వెళ్దాం పదా అన్నాను. అందుకని లిఖిత, టామీతో అరగంట అయినా సరే ఆడకపోతే దాని మూడ్ చెడిపోతుంది, మళ్ళీ రాత్రి మనకి ఇబ్బంది పెడుతుందని చెప్పింది. అయినా ఇది రాత్రి మనల్ని ఒంటరిగా ఎప్పుడు వదిలిందని మనసులో అనుకున్నాను. మా మామగారు నా కోసం ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టారు. ఈ వారం నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళమని చెప్పారు. ఇంటర్వ్యూ అనేది కేవలం ఫార్మాలిటీ కోసమే, నీకు ఉద్యోగం ఖాయం అని అర్థం చేసుకో అని చెప్పారు. అందుకే నేను నా భార్యపై కోపం చూపలేకపోయాను. అందరికంటే ఎక్కువగా నాకే కోపం వస్తుంది. అలాగే నాకు ఆ కుక్క అంటే భయం కూడా. తరిమితే పోయే సాధారణమైన కుక్క కాదది, అది జర్మన్ షెపర్డ్ కుక్క. నా భార్య ప్రవర్తన కూడా సరిగ్గా లేదు. ఆమె టామీని సాకుగా చూపి నా దగ్గరికి రాకుండగా ఉండేది. మేము కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల్లాగా ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడు ఏమీ మాట్లాడేది కాదు. డిన్నర్కి ఎక్కడైనా బయటికి వెళ్దామని తనతో చెప్పినప్పుడు, కుక్కను కూడా మనతో పాటు తీసుకువెళ్ళగలిగే హోటల్కి వెళ్దాం, ఎందుకంటే చాలా హోటల్లో కుక్కలను లోపలికి రానివ్వరు. ఒకవేళ టామీని మనతో పాటు తీసుకెళ్లాలంటే 5 స్టార్ హోటల్కి వెళ్ళాలి. అంత పెద్ద హోటల్కి వెళ్ళేందుకు నా దగ్గర డబ్బు లేదని చెప్పి, ఎలాగో ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది కదా అని నేను ఆఫీస్కు బయలుదేరాను. సాయంత్రం నేను ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా భార్య రెడీ అయి ఉంది. ఆమె నా బట్టల్ని కూడా సిద్ధం చేసి, త్వరగా రెడీ అవ్వండి, మనం హోటల్కి వెళ్తున్నామని చెప్పింది. హోటలా? మనం ఏ హోటల్కి వెళ్తున్నాము? ఆమె చాలా పెద్ద 5 స్టార్ హోటల్ పేరు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. లిఖిత, నీకు ముందే చెప్పాను కదా, 5 స్టార్ హోటల్కి తీసుకెళ్లేంత డబ్బు నా దగ్గర లేదని. ఏమండి, మీరు డబ్బు గురించి ఆలోచించొద్దండి. నాన్నగారు మన కోసం హోటల్లో టేబుల్ బుక్ చేశారు కాబట్టి మీరు రెడీ అవ్వండి. అక్కడ టామీని లోపలికి రానివ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. నేను వెళ్ళి తన మెడకు వేసే బెల్టును తెస్తాను అని చెప్పటంతో నేను చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను. ఈ కుక్క మా ఇద్దరి బంధాన్ని దెబ్బతీస్తుంది. మేము హోటల్లోకి వెళ్ళాము. టామీ కోసం వేరే ఫుడ్ ఆర్డర్ చేశాము. మేము సపరేట్గా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. నేను నా భార్యతో కలిసి మాట్లాడాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె టామీతో ఇది తింటావా, అది తింటావా అని అడుగుతుంటే నేను పదే పదే తనని చూస్తున్నాను. టామీని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ, దీన్నెంతకాలం నుంచి మీరు పెంచుతున్నారు? దీని వయసెంత? ఇది ఏ జాతికి చెందింది? ఇదేం తింటుంది అని అడగటం ప్రారంభించారు. నేను చిన్నప్పటి నుంచి దీన్ని పెంచాను, దీని వయసు ఇంత, దీని అలవాట్లు ఇవి అని మాట్లాడుతూ ఇలా సాయంత్రం గడిచిపోయింది. నేను సైలెంట్గా కూర్చొని అన్నీ వింటున్నాను. రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇద్దరం బాగా అలసిపోయి పడుకున్నాము. ఈరోజు జరిగిన దానికి నాకు బాధ కలగటమే కాకుండా కోపం కూడా వచ్చింది. మా మామగారు నాకు చాలా సపోర్ట్గా ఉండేవారు. నెలవారీ ఖర్చులకు డబ్బులు ఇచ్చేవారు. నాకు ఉద్యోగం కూడా ఇప్పించారు. మేమెక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే అతడే ఏర్పాటు చేసేవాడు. మేము వచ్చి వెళ్ళటానికి ఎటువంటి సమస్య లేకుండా ఉండాలని మా మామగారు నాకు ఉన్న 2 కార్లలో నుంచి ఒక కారు తీసుకోండి అని ఇచ్చారు. మా అమ్మ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము కారుని సొంతంగా కొనుక్కొని అందులో పెట్రోల్ పోసుకునేంత డబ్బు కూడా మా వద్ద లేదు. అయితే ఇదంతా మా మామగారి వల్లే జరుగుతుంది కాబట్టి మా అమ్మ కూడా ఎప్పుడు ఆయన పాటే పాడుతూ ఉండేది. నువ్వైతే ఇంత డబ్బు ఎప్పుడూ సంపాదించలేవు, మీ మామగారి వల్ల నీకు అన్నీ దొరుకుతున్నప్పుడు దాని ప్రతిఫలంగా ఒక కుక్కని చూసుకోలేవా అని చెప్పేది. కానీ ఆ కుక్కే మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉందని నేనెవరికి చెప్పగలను? నా భార్య నన్ను అస్సలు పట్టించుకోవటం లేదని కాదు, ఆమె నన్ను కొంచెం చూసుకునేది, అది కూడా అందరి ముందే. కానీ రూమ్లో మాత్రం కుక్కతో జీవితాన్ని గడుపుతుంది. ప్రాక్టికల్ లైఫ్ ఇలా గడిచిపోదు.
భార్యాభర్తలు ఏకాంతంగా గడపటానికి కొంత సమయం కావాలి. అది రూమ్ వదిలిపెట్టి బయటికి వెళ్ళటం లేదు. కాబట్టి దాని గురించి పెద్దగా కంగారు పడనవసరం లేదు. నేను నా భార్య దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు ఆ కుక్క మురిగేది. ఆ తర్వాత ఒకరోజు నేను నా భార్య ఒక పార్టీకి వెళ్ళాము. అక్కడ ఆమె పాత స్నేహితురాలు మరియు అమ్మమ్మ కూడా వచ్చారు. ఈ లిఖితాకి కుక్కలంటే ఎంతో భయం. తను వెళ్ళే దారిలో ఎక్కడైనా కుక్క కనిపిస్తే తను వేరే దారిలో నుంచి వచ్చేది అన్న ఈ విషయాన్ని వాళ్ళ అమ్మమ్మ మాటల మధ్యలో చెప్పింది. కుక్కలంటే అంత భయం ఉన్న మనిషి ఇంత పెద్ద కుక్కను ఎందుకు పెంచుకుంది? మనుషులు దేనికైతే భయపడతారో దానిని ఎప్పుడూ వాళ్ళతో ఉంచుకోరు. కాబట్టి అమ్మమ్మకి ఇంకేమైనా అడుగుదామనుకునే ముందే తాను అమ్మమ్మ నోరు ముయించి, అమ్మమ్మ నువ్వు పడుకునే టైం అయింది అంటూ వీల్చైర్లో అక్కడి నుంచి తీసుకొని వెళ్ళింది. కానీ అమ్మమ్మ నాతో ఇంకా మాట్లాడాలి అనుకుంది. నన్ను కలిసినందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నేను వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడటం తనకిష్టం లేదని. అంతలో తన స్నేహితురాలు ఇలా చెప్పింది, ఇప్పుడైతే నువ్వు సంతోషంగా ఉన్నావు కదా. కొన్నిసార్లు కొందరికి అదృష్టం చాలా ఆలస్యంగా వస్తుంటుంది. కానీ నీ విషయంలో ఇలా కాదు. నీ ఈ భర్త చాలా మంచివాడు అనటంతో లిఖిత కళ్ళతో సైగ చేసి సైలెంట్గా ఉండమని చెప్పింది. ఆమె ఇలా ఎందుకంది? నీ ఈ భర్త అని. దీని అర్థం ఏంటి? తను అనటంలో ఏదైనా పొరపాటు జరిగిందా? మేము తిరిగి ఇంటికి వచ్చేసరికి లిఖితాకి మూడాఫ్ అయ్యింది. నేను ఈ అమ్మాయితో ఇంకెప్పుడూ మాట్లాడను. ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడి నా మూడ్ని ఆఫ్ చేసిందనటంతో, లిఖిత ఆ విషయాన్ని పక్కన పెట్టు. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీకు కుక్కలంటే చాలా భయం. కుక్క దగ్గరికి కూడా వెళ్ళేదానివి కాదని మీ అమ్మమ్మ గారు చెబుతున్నారు కదా. అలాంటప్పుడు ఈ టామీని ఎందుకు పెంచావు? ఏ మనిషి జీవితాంతం ఒకేలా ఉండడు. కాలంతో పాటు మారుతూ ఉంటాడు అని విసుగ్గా చెప్పింది. ఇల్లు మొత్తం తన నాన్నే జరిపిస్తున్నాడని తెలిసి నా మీద కోపం చూపించేది. ఒకరోజు నేను కబోర్డ్లో వాచ్ కోసం వెతుకుతున్నాను. నా భార్య ఇంటికి వచ్చినప్పటి నుండి నాకు ఇటువంటి సుఖం లేదు. కబోర్డ్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కబోర్డ్ లోపల కుక్కల వస్తువులు కూడా ఉన్నాయి. ఆమెకు శుభ్రం చేయటం అస్సలు ఇష్టం ఉండదు. నేను కబోర్డ్లో వాచ్ కోసం వెతుకుతున్నప్పుడు ఒక విచిత్రమైన వస్తువు కనిపించింది. నా భార్య దగ్గర 2 మంగళసూత్రాలున్నాయి. ఆమెకు మంగళసూత్రం ధరించే అలవాటు లేదు. ఆమె తరచుగా వాటిని తీసేసి ఎక్కడైనా ఉంచేది. అప్పుడు నేనే దాన్ని తీసుకొని ఆమెకు ఇచ్చేవాడిని. ఈ విషయంలో మా అమ్మ చాలా కోపంగా ఉండేది. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం తీయొద్దని చాలాసార్లు చెప్పేది. నేను కట్టిన మంగళసూత్రాన్ని నేను గుర్తుపట్టగలను, ఎందుకంటే అది కొనింది నేనే కాబట్టి. తన దగ్గర ఇంకో మంగళసూత్రం ఎందుకుంది? ఒక అమ్మాయి పెళ్లికి ముందే మంగళసూత్రం కొంటుందా? ఈ మాట నేనెప్పుడు వినలేదే. ఒకవేళ ఇష్టపడి కొని ఉంటుందా, లేదా ఇంకెవరిదైనా? నేను తనని అడిగాను, నీ దగ్గర 2 మంగళసూత్రాలుంటే నాకొకటివ్వు. నా స్నేహితుడు పెళ్లి చేసుకుంటున్నాడు. చివరి నిమిషంలో మంగళసూత్రాలు తయారవ్వలేదని షాప్ వాళ్ళు చేతులెత్తేశారు. ఆర్డర్పై చేయించటానికి కనీసం 2 రోజులైనా పడుతుంది అనటంతో ఆమె కోపంగా, 2 మంగళసూత్రాలా? ఎందుకుంటాయి? పెళ్లిలో మీరేమైనా నాకు 2 మంగళసూత్రాలు కట్టారా? నా దగ్గర ఒక్కటే ఉంది, అది కూడా మీరు కట్టిన తాలే అంది. తను నేను కట్టిన మంగళసూత్రాన్ని ధరించి ఉంది, కానీ వేరే మంగళసూత్రం దాచి ఉంచింది. నేను మళ్ళీ అడిగాను, నీ దగ్గర ఎక్స్ట్రా మంగళసూత్రం ఉందా అని. లేదని మీకెన్నిసార్లు చెప్పాలి? ఒక్కసారి చెబితే అర్థం కాదా? వేరే ఆభరణాలు 2 లేదా 3 ఉంటాయి, కానీ మంగళసూత్రం అనేది సౌభాగ్యానికి చిహ్నం, ఒక్కటే ఉంటుంది. అవునా? అయితే నీకే సౌభాగ్యం అంటే ఇష్టం? ఇప్పుడు మహానటి సావిత్రిలాగా ఏం నటిస్తున్నావు అని మనసులో అనుకున్నాను. తన 2వ మాంగళ్య సూత్రాన్ని నేను చూశానని ఆమెకు అర్థమైనట్టుందని నాకు అనిపించింది. కానీ తను నా నుంచి ఏదో దాస్తుందని అర్థమైంది. కానీ నేను ఆమె అబద్ధాన్ని అబద్ధమని నిరూపించలేకపోయాను. నేను తన కబోర్డ్ వెతికినప్పుడు నాకు 2 తాళిబొట్లు కనిపించాయని చెబితే ఆమె ఎంత రచ్చ చేసేదో. ఇదంతా నేను నా స్నేహితుడికి చెప్పగానే, ఒరేయ్ నువ్వేమైనా పిచ్చోడివారా? నీకింకా అర్థం కాలేదా? నీ భార్య కుక్కను అడ్డం పెట్టుకొని నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు. ఆ కుక్క రాత్రైనా నిద్రపోదా? పోనీ దాన్ని బయట కట్టేయలేరా? ఒరేయ్, నీలాంటి పిచ్చోడిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. తను అబద్ధం చెబుతుంది అనటంతో నాకు కూడా ఇది సాకుగా అబద్ధంగా మాత్రమే అనిపించడం మొదలయ్యింది. ఏ స్త్రీ కూడా
తన భర్తను పట్టించుకోకుండగా ఒక జంతువుకింత ప్రాముఖ్యత ఇవ్వదు. తను నాతో ఏమీ మాట్లాడేది కాదు. నా దగ్గర కూర్చునేది కాదు. అన్నం తిన్నావా లేదా అని కూడా అడిగేది కాదు. నేను తన గురించి మరిన్ని విషయాలు చెప్పినప్పుడు ఆమె నీతో ఇలా ప్రవర్తించటానికి ఇంకేదైనా కారణం ఉండవచ్చు అని అన్నాడు. అప్పుడు నేను ఈ విషయం కూడా చెప్పాను. రాత్రి కాగానే నా భార్య ఏడుపు వినిపిస్తుంది. ఆ కుక్క నా భార్య దగ్గరే పడుకునేది. నా భార్యను ఏమైనా అంటే తను నా జీవితంలో నుంచి వెళ్ళిపోతే ఈ కారు, ఈ ఉద్యోగం అన్నీ పోతాయేమో అనటంతో నా స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. తను నన్ను దూరం పెట్టడానికి గల రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించుకొని ఒక ప్లాన్ వేశాను. నా భార్యకు తెలియకుండగా వెళ్ళి తన గదిలో దాక్కోవాలి అనుకున్నాను. ప్లాన్లో భాగంగా నేను ఊరికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిపోతుంటే లిఖిత నాతో నేను మీతో చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నాను కదా అనటంతో అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. అదేనండి, నేను మీకు కేటాయించాల్సిన సమయాన్ని కూడా టామీకే కేటాయించటంతో కొన్నిసార్లు నాకు బాధగా అనిపిస్తుంది. అయితే నువ్వే చెప్పు లిఖిత, దీనికి పరిష్కారం ఏమిటో? నువ్వు టామీని బయట ఉంచగలవా? నేను ఉంచుతాను, కానీ దానికి నా మనసు అంగీకరించదు. లిఖిత, అది ఒక జంతువు. ప్రపంచంలో చాలామంది జంతువును పెంచుకుంటారు, కానీ ఎవ్వరు ఇలా జంతువును తమతో ఉంచుకోరు. నేను కూడా దీని గురించి నీతో మాట్లాడాలనుకున్నాను. అవునండి, మీరు చెప్పింది నిజమే, కానీ నేను ఇవన్నీ మార్చటానికి ప్రయత్నిస్తున్నాను అనటంతో నాకు టైం అవుతుంది, ఊరికి త్వరగా వెళ్ళాలని చెప్పి బయటికి బయలుదేరాను. ఆమె ఏం చేయాలనుకున్నా స్వేచ్ఛగా చేయగలదు. ఈరోజు అమ్మ కూడా తన చెల్లెలకి ఒంట్లో బాగోలేదని చూడటానికి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ఒంటరిగా ఇంట్లో ఉంది. నేను కిటికీలో నుంచి తన గదిలోకి వెళ్ళాను. పని ముగించుకొని కొంతసేపటికి లోపలికి వచ్చాక తను చేసిన పని చూడగానే నా కాళ్ళ కింద నేల కదిలినట్లుగా అయ్యింది. ఎందుకంటే నా భార్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. తను టామీని కౌగిలించుకొని చాలా ఏడుస్తుంది. ఆమె నిద్రపోకుండగా 3 గంటల నుంచి ఏడుస్తూనే ఉంది. ఆమె చేతుల్లో ఒక మంగళసూత్రం ఉంది. ఆ మంగళసూత్రం నేను కట్టింది కాదు. ఆమె చేతిల్లో ఎవరిదో ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోను తన గుండెకు హత్తుకొని ఏడుస్తుంది. ఆమె టామీ చెవి దగ్గర ఏదో గొనుగుతూ ఉంది. ఆమె ఇంకేదో ఇబ్బందిలో ఉన్నట్లు అనిపించింది. అందుకే నేను బయటికి వచ్చి, లిఖిత, నాకు అన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు చెప్పు, నీకు ఈ మంగళసూత్రం ఎక్కడి నుంచి వచ్చింది? నీ దగ్గర ఎవరి ఫోటో ఉంది? నువ్వు నాతో ఇలా ఎందుకు చేస్తున్నావు? నన్ను చూడగానే మొదట్లో కాస్త కంగారు పడింది. ఆ తర్వాత ఏడవటం మొదలుపెట్టింది. లిఖిత, నేను నీ భర్తను. నేను జీవితాంతం నీతో కలిసి ఉంటాను. ఒకవేళ నువ్వు నాతో చెప్పకపోతే ఇంకెవరికి చెబుతావు? తను చెప్పిన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. ఒకరోజు నేను నా జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏమండి, నేను మీకు పెద్ద అబద్ధం చెప్పాను. మీకన్నా ముందే నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి నా ఇష్టానుసారంగా నా జీవితంలోకి వచ్చాడు. నేను అతన్ని చాలా ఇష్టపడ్డాను. అతను లేకుండగా నేను జీవించలేను. మా ప్రేమ కథ చాలా అందంగా ఉండేది. ఈ టామీ కూడా అతడిదే, నాది కాదు. నాకైతే కుక్కలంటే చాలా భయం. కానీ నేను అతనితో ప్రేమలో పడ్డప్పుడు అతడికి నచ్చే, మనసుకు దగ్గరగా ఉన్న ప్రతి వస్తువుని నేను కూడా ఇష్టపడ్డం మొదలుపెట్టాను. అందుకే నేను టామీని కూడా ఇష్టపడ్డం ప్రారంభించాను. అతనితో కేవలం 1 సంవత్సరం మాత్రమే గడిపాను. ఆ తర్వాత అతను ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఇది నా జీవితంలో చాలా చెడ్డ రోజు. అతని ప్రేమ తప్ప నా దగ్గర ఏదీ లేదు. టామీ అతడు లేకుండగా మనుగడ సాగించలేడు. అందుకే నేను దాన్ని నాతో పాటు తీసుకొని వచ్చాను. నీ కోరిక ప్రకారమే ముందు వివాహం చేసుకున్నావు. ఇప్పుడు మా కోరిక ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకో. నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నాము అని నా తల్లిదండ్రులు చెప్పారు. కాబట్టి నేను మిమ్మల్ని వివాహం చేసుకున్నాను. మా నాన్నగారు ఉద్దేశపూర్వకంగానే ఒక చిన్న నిస్సహాయ వ్యక్తిని ఎన్నుకున్నారు. తద్వారా అతనిని కంట్రోల్ చేయవచ్చని. అందుకే మీకు ఉద్యోగం ఇచ్చాడు. టామీకి నేనంటే చాలా ఇష్టం. తన యజమాని చనిపోయాక నన్నే తన యజమానిగా భావించాడు. తన యజమాని తప్ప ఇంకెవరిని నా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. మీరు నా దగ్గరికి రావాలనుకున్నప్పుడంతా అది మీపై మురిగేది. నేను టామీని అడ్డు పెట్టుకొని మిమ్మల్ని నా దగ్గరికి రానివ్వలేదు. ఎందుకంటే నా మొదటి భర్తను ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను. నేను రాత్రంతా ఏడుస్తూనే ఉండేదాన్ని. కానీ ఆఖరికి ఇదంతా నాకు చాలా బాధగా అనిపించటం మొదలయ్యింది.
మీరంటే నాకు ఇష్టం లేదు, కానీ మీరు ఒక మంచి వ్యక్తి. అందుకే మీరు నన్ను భరిస్తున్నారు, సహిస్తున్నారు. అందుకే నేను ఇలా చేయకూడదని ఆలోచించాను. కానీ మీరు నాపై గూఢచార్యం చేయటం మొదలుపెట్టారు. అవును, నన్ను క్షమించు లిఖిత. నాకు వేరే మార్గం లేదు. అయినా నువ్వు నాతో అబద్ధం చెప్పటం నాకు నచ్చలేదు. నీ తల్లిదండ్రులు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏదైతేనేం, ఇప్పుడు మనం భార్యాభర్తలం. కావాలంటే కలిసి జీవించాలంటే నువ్వు నీ మొదటి భర్తను మర్చిపోవాల్సిందే. ఒకవేళ నువ్వు నీ మొదటి భర్త జ్ఞాపకాలతో బతకాలనుకుంటే వెళ్ళిపో. నేను నీ మీద ఒత్తిడి పెట్టను. కానీ అతను ఈ లోకంలో లేడు. నేనే నీ భర్తనని గుర్తుంచుకో. నువ్వు నా పట్ల ప్రేమతో ఒక్క అడుగు వేస్తే నేను ఎల్లప్పుడూ నిన్ను సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తాను. తను మారటానికి నేను ఒక నెల సమయం ఇచ్చాను. తనేం చేసినా తను ఇష్టంగా చేసింది కాదని నాకు తెలుసు. నేను ఆమెపై పగ తీర్చుకోవాలని అనుకోలేదు. అలాగే కోపం కూడా తెచ్చుకోవాలని అనుకోలేదు. ఒకవేళ తను నాతో ఉండాలనుకుంటే పర్వాలేదు. కానీ నేను ఆమెను బలవంతంగా నాతో ఉంచుకోలేను. కానీ ఈ ఒక్క నెలలో ఆమె చాలా మంచి పని చేసింది. ఆమె టామీని ఇంటి బయట కట్టడం మొదలుపెట్టింది. ఆమె ఇప్పటికీ దాని గురించి కేర్ తీసుకుంటుంది. కానీ గదిలోకి రానిచ్చేది కాదు. క్రమంగా తనలో మార్పు రావటం మొదలైంది. నువ్వే నా సర్వస్వం అని చెప్పేది. నా భార్య ఉద్దేశపూర్వకంగానే టామీని సాకుగా ఉపయోగించుకుంది. కానీ ఆమె ఇప్పుడు అలాంటిదేమీ చేయటం లేదు. అంతా అయిపోయింది. నేను కూడా నా భార్యతో ప్రేమలో పడ్డాను. చెప్పటం చాలా సులభం, కానీ ఇదంతా చేయటం అంత సులభం కాదు. మనసుకు కష్టంగా అనిపిస్తుంది. నా భార్య ఇలా ఎందుకు చేసిందో నేను అర్థం చేసుకోగలను. బహుశా ఆమె తెలియక చేసింది కావచ్చు. ఇప్పుడు మేము కలిసి ఉన్నాం. ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించటంతో మాకు బాబు పుట్టాడు. ఈరోజు మేము చాలా సంతోషంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాం. మేము దేని గురించి బాధపడటం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.